హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ అండి. అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారు, వారు మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదంటే థర్డ్ పార్టీ వారి వైపే లైఫ్ని చూడాలనుకుంటున్నారా, దీనికి సంబంధించి ఈరోజు మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసి తీస్తాను. మొదటిగా మీ ఎనర్జీస్ తీస్తాను, రెండవది మీ పర్సన్ ఎనర్జీస్, మూడవది థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్. దాన్ని బట్టి అసలు మీ సిచ్యువేషన్స్కి క్లారిఫికేషన్, మీ పర్సన్ సిచ్యువేషన్కి క్లారిఫికేషన్, థర్డ్ పార్టీకి సంబంధించి క్లారిఫికేషన్, ఈ విధంగా. అండ్ మీ పర్సన్ మీ వైపు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అండ్ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ అన్నది ఎలా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, థర్డ్ పార్టీ వారి నుండి వచ్చే అవకాశం ఉందా లేదా, అంటే ఇప్పుడు వారి ఆలోచనలు ఉన్నా సరే థర్డ్ పార్టీ నుండి వచ్చే అవకాశం ఉందా లేదా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే చేస్తానండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్. మీకు ఈ రీడింగ్ రిజనెట్ అయితేనే తీసుకోండి. ముందుగా ఈ ఎనర్జీస్ అన్నవి షఫస్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి మీ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి, మీ పర్సన్ గురించి ఎనర్జీస్ అయితే తీద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి, అలానే వారి పర్సన్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఇచ్చే సమాధానం, ఎవరి లైఫ్ ఎలా ఉండబోతుంది. థర్డ్ పార్టీ వారి విషయంలో చూసే వ్యూవర్ బాధపడుతున్నారు అండ్ పర్సన్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు. పర్సన్ కూడా వారి మనసులో వ్యూవర్స్ గురించి ఆలోచిస్తున్నారా లేదంటే థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా, అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, వీరి పాజిటివ్ పర్సనా నెగిటివ్ పర్సనా, దీనికి సంబంధించి ఈరోజు యూనివర్స్ ఇచ్చే సమాధానాలండి. చూసారు కదా బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో, వారి పర్సన్ విషయంలో, థర్డ్ పార్టీ వారి విషయంలో మీరిచ్చే సమాధానాలు. ఫుల్ కార్డ్ వచ్చిందండి, ద మూన్ కార్డ్ వచ్చింది. ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో నిర్ణయం తీసుకున్నారనుకోండి, అది మీరు బాధపడేలా ఉంటారా, మీరు సంతోషపడేలా ఉంటారా, ఈ రకంగా ఎనర్జీస్. అలానే మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఒక నిర్ణయం మీద ఉన్నారండి, మిమ్మల్ని వదులుకోవాలనుకుంటున్నారా లేదంటే థర్డ్ పార్టీ వారిని వదులుకోవాలనుకుంటున్నారా. అండ్ ఈ 3 ఎనర్జీస్ థర్డ్ పార్టీ వారి గురించి చూస్తే, థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని వదిలేసే ఉద్దేశం ఉందా లేదంటే థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని బాధ పెట్టే సిచ్యువేషన్స్ ఉంటున్నాయా, అంటే ఇది క్లారిఫికేషన్ ఈ విధంగా వచ్చాయండి. ఇక్కడ మానసిక వేదన అనేది కనిపిస్తుంది, మనసులో అయితే బాధపడుతున్నారు. తీసుకునే నిర్ణయం సరైనదైతే వారు మనసుకు దగ్గర అయిన వారికి, మనసులో ఉన్నవారికి ఏదైనా ప్రపోజల్ ఇచ్చే ఉద్దేశం ఉండొచ్చు. అండ్ రెండవది ఏంటంటే మనసులో ఉన్నవారిని బాధ పెట్టి ఉండొచ్చు, లేదంటే ఎవరినైతే నమ్మారో మూర్ఖత్వ ఆలోచన వల్ల, నిర్ణయాల వల్ల మీ పర్సన్ ఏమైనా తప్పు చేశారా అన్నట్టు ఈ ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా వచ్చింది. నేను ఇక్కడ స్ప్రెడ్ చేస్తానండి. స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు ఫస్ట్గా మీ ఎనర్జీస్ అయితే తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి, వారి లైఫ్లో వారు ఉన్న సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే సమాధానం, ద మూన్ అండ్ ద ఫుల్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్. మీ గురించండి యూనివర్స్ ఏం చెప్తున్నారు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద చారియట్ కార్డ్ వచ్చింది. 2 కార్డ్స్ వచ్చాయండి, అంటే ఇప్పుడు యూనివర్స్ మీకు పాజిటివ్గా ఉన్నారనే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎనర్జీ పర్సన్ గురించి అయితే తీద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, వారి ప్రజెంట్ ఉన్న లైఫ్లో వారు అసలు చేస్తున్న దానికి, ఇక్కడ పర్సన్ విషయంలోని థర్డ్ పార్టీ వారి విషయంలో ఈ పర్సన్ అసలు ఏమంటున్నారు, వారి లైఫ్ ఎలా ఉంది, మీరు ఇచ్చే సమాధానం. మీ పర్సన్ ఎనర్జీ అండి.
ఇవి 2 కార్డ్స్ వచ్చాయి. కింగ్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది. ఇదేమో ప్రజెంట్ థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ అండ్ వారు కోరుకున్నది 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. 2 కప్స్ ఎనర్జీ అంది అంటే ఎమోషనల్గా ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి. మూర్ఖత్వంగా అయితే లేరండి, ఎమోషనల్గానే ఉన్నారు. నెక్స్ట్ ఎనర్జీ చూద్దాం థర్డ్ పార్టీ వారి గురించి. యూనివర్స్, థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు అండ్ వారు ఆలోచించే ఉద్దేశాలు కానీ వారి నిర్ణయాలు కానీ మంచిగా ఉన్నాయా, లేదంటే ఎవరినైనా మోసం చేసే విధంగా ఉన్నాయా? ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు, వారు చేసే పనులు కూడా ఎలా ఉండబోతున్నాయి తెలియచేయగలరు. ఏస్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అయితే వచ్చింది. థర్డ్ పార్టీ వారి గురించి చెప్తే ఈ విధంగా ఉంది. మీ పర్సన్ గురించి చూస్తే ఈ విధంగా ఉందండి. ఇవి మీ ఎనర్జీస్. చూడండి, ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరు చాలా మొండివారు, మీ నిర్ణయాలు మీరే తీసుకోగలరు. తీసుకున్న నిర్ణయంలో అసలు అది జరిగినా జరగకపోయినా సరే మీ ఇష్టం మీది. మీకు ఒక హోప్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, మీరు అనుకున్నది జరుగుతుంది. ఇలా కాన్ఫిడెంట్గా మీరైతే ఉంటారు కదా. మీ ఎనర్జీస్ పరంగా తీసుకుంటే ఏస్ ఆఫ్ వ్యాండ్స్, మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరైనదేనండి. ఎప్పుడు కూడా ఇది తప్పు ఇది ఒప్పు అనే చెప్పే మెంటాలిటీ మీకుంది. అంటే ఏదైనా సరే ఇప్పుడు మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి, జీవితం కావాలి. మీ సిచ్యువేషన్స్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలి, వారి నుండి ఈ లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అన్నట్టు కోరుకున్నారు కదా. మీ మనసులో కోరిక అదే అండ్ మీ లైఫ్లో ఇంకా లైఫ్ పర్పస్ కూడా అలానే అనిపిస్తుందండి. మీ పర్సన్ తోటి జీవితం కావాలని అంటున్నారు. యూనివర్స్ కూడా చెప్పేది ఏంటంటే మీకు ఒక న్యూ బిగినింగ్ ఉండబోతుంది పర్సన్ తోటి. మీరైతే హోప్తో ఉన్నారు అండ్ నమ్మకం కూడా ఎక్కువ కనిపిస్తుంది, కాన్ఫిడెంట్ ఎక్కువగా కనిపిస్తుందండి. మీ లైఫ్లో జరిగేది ఏంటంటే మీరేమంటున్నారు, లైఫ్ని స్టార్ట్ చేయాలి, మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. మరి జరుగుతుందా లేదంటే చారిటీ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ లైఫ్లో మీ పర్సన్ తోటి అయితే లైఫ్ జర్నీ అయితే ఉండబోతుందండి. ఇక్కడ ద ఫుల్ ఎనర్జీస్ కార్డుకి మీ విధంగా సమాధానాలు అయితే వచ్చాయి. అండ్ పర్సన్ చూడండి, ప్రజెంట్ మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో ఉన్నారు కదా. కింగ్ ఆఫ్ కప్స్ ఏం సూచిస్తుందంటే ఇప్పుడు మీ పర్సన్ చాలా సైలెంట్గా ఉన్నారు. అసలు ఏమడిగినా సమాధానం అయితే చెప్పరండి. ఎలా ఉన్నారంటే సైలెంట్గా వారి పనులు వారు చేస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు మనసుకు నచ్చిన వారు జీవితంలో కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సను ఉన్నవారితోటి విడిపోవాలని అయితే అనుకుంటున్నారండి. లేని వారి కోసం బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి అయితే మీరు కలిసి అయితే లేరు. మీ పర్సను ప్రజెంట్ ఉన్నవారితోటి డిస్కనెక్ట్ అవ్వబోతున్నారు అండ్ మనసులో ఉన్నవారితోటి రీకనెక్ట్ అవ్వాలని అయితే అంటున్నారు. ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ ఆల్రెడీ నిర్ణయం అయిపోయిందండి. వారు ఏంటంటే ఎవరు చెప్పినా వినే రకంగా లేరు అండ్ వినదలుచుకోలేదు కూడా. నిర్ణయం ఏదైనా సరే అది మిమ్మల్ని బాధ పెడుతుందా లేదంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా అంటే ఎస్ అండి, మీరు హ్యాపీనే ఫీల్ అవుతారు, మిమ్మల్ని బాధ పెట్టే విషయం అయితే కాదు. ఇక్కడ మీ పర్సన్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో వచ్చేసారు అంటే మీతోటి లైఫ్ అనేది కోరుకుంటున్నారు. మీరు కోరుకున్నట్టే కదా ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇది జరిగే సంఘటన ఏంటి అంటే వారి లైఫ్లో లేని వారు ఎవరైతే ఉన్నారో అంటే మీ గురించి మళ్ళీ మీ పర్సన్ లవ్ ప్రపోజల్ అంటే లవ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఇక ఎవరిని లెక్క చేయరు. వారి జీవితం వారిది, అంటే నా జీవితం నాది అన్నట్టుగా మాట్లాడతారు. థర్డ్ పార్టీ వారి విషయంలో ఏ విధంగా భయం అన్నది ఉండదు. లైఫ్లో రిస్క్ తీసుకోవాలి, అది మీ విషయంలో రిస్క్ తీసుకుంటేనే మీతో లైఫ్ లాంగ్ ఉండగలని మీ పర్సన్ అయితే అంటున్నారు. నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడితే ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు ఇంటిమేసీ రిలేషన్షిప్ అండి. అంటే వారికి డబ్బు కావాలి, డబ్బు ఎరవేస్తారు, డబ్బును డబ్బు
ఏ విధంగా అంటే వీరికి డబ్బున్న వారితోటి మాట్లాడతారు, వీరి అవసరాలు తీర్చుకుంటారు, అలానే డబ్బును కూడా ఖర్చు పెడతారు. ఒక ఇంటిమేసీ రిలేషన్షిప్ వీరు మంచివారా కాదా అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారండి. అంటే లేని స్టోరీని క్రియేట్ చేసి వారి లైఫ్లో ఇది జరిగింది అది జరిగిందని చెప్పడం. అంటే ఈ పర్సన్కి వచ్చి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉన్నారు, అయినా సరే మీ పర్సన్ తోటి ఇల్లీగల్ కాంటాక్ట్ ఏదో కనిపిస్తుందండి. మీ పర్సన్ తోటి మాట్లాడతారు, మీ పర్సన్కి ఖర్చు పెట్టేస్తారు, అండ్ మీ పర్సన్ కూడా ఖర్చు పెడతారు, అండ్ మీ పర్సన్ కూడా వీరు థర్డ్ పార్టీ వారు వచ్చి ఖర్చు పెడతారు కూడా. వీళ్ళ దగ్గర ఒక బిజినెస్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది, అండ్ కొంచెం ఇల్లీగల్ రిలేషన్ కూడా కనిపిస్తుంది. ఇది ఇల్లీగల్ రిలేషన్ అండి. వీరిని మ్యారేజ్ చేసుకునేది మీ పర్సన్ ఎంత ఇంట్రెస్ట్ చూపించినా వీరైతే మ్యారేజ్ చేసుకోరు. ఎందుకంటే వీరికి ఒక విధమైన లగ్జరీ లైఫ్ అన్నమాట. ఆల్రెడీ వీరి లైఫ్లో ఎవరినో మోసం చేసి ఉండుండొచ్చు. ఒకరితోటి రిలేషన్ కాదండి, వీరి గురించి బయటికి లాగితే చాలా విషయాలు అయితే బయటపడతాయి. అలాంటి థర్డ్ పార్టీ పర్సన్ వీరు పాజిటివ్ నెగిటివ్ అంటే వీరు మాట్లాడే మాటలు చాలా ఎమోషనల్గా ఉంటారు, అండ్ అవతల వారు లవ్లో పడిపోతారంట. అంటే వీరిని పెళ్ళి చేసుకోవాలి అంత ప్రేమలో వీరు లాగుతారు. ఇలా అన్నమాట. వీరు ఆల్రెడీ రిలేషన్లో ఉంటారు అండ్ రిలేషన్ బ్రేక్ చేసుకుంటారు. వీరికి కావాల్సింది డబ్బు, కామం, ఇలాంటి బ్యాలెన్స్ చేస్తారండి. ద ఫూల్ ఎనర్జీస్ ఏంటి అంటే వీరి వల్ల నష్టపోవడమే కానీ ఈ లైఫ్లో హ్యాపీనెస్ అంటే అదొక ట్రాప్ సంబంధించి రిలేషన్షిప్లా కనిపిస్తుంది. మీ పర్సన్ మీరు ట్రాప్లో అయితే పడ్డారు. ఇంటిమేసీ రిలేషన్షిప్ అన్నది కనిపిస్తుందండి. మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ ఉన్నవారు, అంటే మీరు వైఫ్ అయితే మీ హస్బెండ్ ఇంటిమేసీ రిలేషన్షిప్లో అయితే ఉన్నారు. ఆ పర్సన్కి డబ్బు ఉండొచ్చు, ఈ విధంగా మిమ్మల్ని వదిలేసి వారితో ఉండుండొచ్చండి. మీకు ఇది రిజనెట్ అయితేనే తీసుకోండి. అండ్ రెండోది వచ్చేసి మీ పర్సన్ మీలైతే ఇక్కడ లవ్ రిలేషన్ ట్రాక్ నడుపుతున్నారు, కానీ ఈ మీ పర్సన్ వీరిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు, కానీ వీరైతే మ్యారేజ్ చేసుకోరండి. ఈ రకంగా వదిలేసి వెళ్ళిపోతారు. వారి అవసరం తీరిపోయాక వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ ఫీమేల్ అనుకోండి. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు ఏ విధంగా ఉన్నారు అంటే మీ పర్సన్ను బాధ పెట్టేలా చేస్తారండి. డబ్బు గురించి, ఆస్తుల గురించి ఇలా బాధ పెడతారనమాట. అంటే ఈ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో చాలా బాధపడుతున్నారు. ఏదో మ్యారేజ్ చేసుకుని ఉంటారండి మీ పర్సను, వీరిని మ్యారేజ్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు డబ్బు విషయంలో మీ పర్సన్ అయితే ఏడిపిస్తారు. అంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి ఏడిపించే రకం, కానీ ఎమోషన్స్లో ఆడుకుంటారు. ఫస్ట్ ఒకలాగా అంటే మైండ్ సెట్ రెండు రకాలుగా మాట్లాడతారు. ద ఫూల్ ఎనర్జీస్ ఏంటంటే వీరెవరికి భయపడరండి. వీరికి నచ్చినట్టుంటారు, నచ్చేవారితోటి చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మరి మీ పర్సన్ గురించి చెప్పాలంటే చాలా సైలెంట్గా ఉన్నారండి. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించి చెప్పుకోవాలన్నా ఏం చెప్పాలో కూడా వారికి తెలియదు. ఎవరితో చెప్పినా మీ పర్సన్దే తప్పంటారు, కానీ ఇప్పుడు మీ పర్సన్ కొంచెంగా డిస్కనెక్ట్ అయితే అవుతున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే మీ పర్సన్కి ఇది థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్ ఇటువైపు ఉంచుతాను, అండ్ మీ ఎనర్జీస్ ఇటువైపు అయితే ఉంచుతానండి. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ఉద్దేశాలు, ఆలోచనలు, నిర్ణయాలు, ఇటు పర్సన్ మనసులో ఉన్న ఆలోచనలు, నిర్ణయాల గురించి మీరు ఇచ్చే సమాధానం. ఫస్ట్ మీ గురించి అసలు ఏమంటున్నారు, నెక్స్ట్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు ఎనర్జీస్ అయితే చూద్దామండి. షఫల్స్ చేస్తున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి, అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి వారి మనసులో మాటలు. సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చింది, బట్ అంతటా అదే వచ్చింది కాబట్టి ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అండి. చూడండి,
ఇప్పుడు మీ పర్సన్కి ఏ ఎనర్జీలో ఉన్నారంటే బ్యాలెన్స్ చేస్తున్నారు, కంపేర్ చేస్తున్నారు మిమ్మల్ని. ఈ థర్డ్ పార్టీ అన్నీ కంపేర్ చేస్తున్నారు. ద మెజిషియన్ కార్డ్ ఏంటంటే మిమ్మల్ని కోరుకుంటున్నారా లేదంటే థర్డ్ పార్టీ వారితోటి ఉండాలనుకుంటున్నారా. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటే ఇంకా మీ పర్సన్ ఏమంటున్నారో చూద్దాం. మధ్య నుంచి అయితే తీస్తానండి కార్డ్స్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ మనసులో మాటలు. ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది మీది. అండ్ నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి గురించి ద స్టార్ కార్డ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మీ గురించి 5 ఆఫ్ ఫ్యాండ్స్. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ద ఫూల్. అండ్ మీ గురించి అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ద మూన్. క్లారిఫికేషన్స్ కూడా చూద్దామండి. ఇది క్లారిఫికేషన్స్ తీయాలి. మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారిని ఫస్ట్లో థర్డ్ పార్టీ వారిని చూసి చాలా మంచివారు అనుకున్నారు. వీరేంటంటే అంత అట్రాక్ట్ చేశారండి. థర్డ్ పార్టీ వారు వచ్చేసి అంత అట్రాక్ట్ చేశారు. ఇప్పుడు క్లారిఫికేషన్స్ అయితే తీద్దాం. అసలు ఫస్ట్ మీ పర్సన్ ఏమంటున్నారు అంటే ఈ థర్డ్ పార్టీ వారు చాలా మంచివారు, వీరితో ఉంటే విలువ ఉంటుంది, హ్యాపీగా ఉండగలరని ఇలా అనుకునేవారు. మీరేంటంటే ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ మీరు కూడా మంచివాళ్ళే. అండ్ ఏంటంటే ఒక మంచితనం ఎలా పోల్చారంటే ఒక గాడ్ దేవుడిచ్చిన వరంగా భావించారు. ఫస్ట్ మనసులో ఉన్నది కూడా ఇదేనండి. మీరు అర్థం చేసుకోగలరు, పాజిటివ్గానే ఉండేవారు. కానీ వీరికి అట్రాక్ట్ అయ్యారు. తర్వాత వీరి గురించి ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వీరు ఏది చెప్తే అదే విన్నారు. ఏంటంటే ఒక మంచి లేదు చెడ్డ లేదు. ఈ థర్డ్ పార్టీ వారు ఏం చెప్పినా అదే మంచి అనుకుని నిర్ణయాలు తీసుకునేవారు, అదే చేసేవారు. మీ విషయాలు ఏమన్నారు? 5 ఆఫ్ ఫ్యాండ్స్ ఏంటంటే మీతో ఎక్కువ గొడవలు పడేవారు అని, ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వాలని ఉద్దేశం ఉండేది కాదని, మనస్పర్ధలు ఎక్కువగా ఉండటం వల్ల మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారంటండి. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడుతుంటే మీరు ఏది చెప్తే అది చేశారు, వీరిని చూసి నమ్మారు, ప్రతి మాట నిజమనుకున్నారు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారండి. ద మూన్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు బాధపడుతున్నారు. ఇలా కంపేర్ చేస్తున్నారన్నమాట. మీతో ఒక బంధం అన్నది ఉంది, అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారని అనుకున్నారు. మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు అని ఉంటారు. అండ్ మీరు కూడా వారికి రైట్ పర్సన్ అని ఫస్ట్ మీతో ఉన్నప్పుడు చాలా మీరు వారికి మీతో లైఫ్ కావాలనేది అనుకున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే ఇది దైవబంధం అని కూడా వారు ఫీల్ అయ్యారండి. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఇన్ఫ్లుయెన్స్ అయితే చేశారు. వీరి మాట నిజమని, వీరు మంచిగా గైడెన్స్ ఇవ్వగలరని ఇలా అయితే అనుకున్నారు. ఇక్కడి నుంచి ఇటు వెళ్ళారు. అండ్ వీరు ఏది చెప్తే చేశారు. తర్వాత ఇప్పుడు బాధపడుతున్నారు. అండ్ ఇప్పుడు మీ పర్సన్ మీతో గొడవపడి మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలనుకున్నారు. అంటే ఇక్కడ అవకాశాలు చూసి వెళ్ళిపోవాలనేది అనుకున్నారండి. ఉద్దేశాలు అలా ఉండేవి. ఇప్పుడు క్లారిఫికేషన్ జరగబోయే సంఘటన చూసి ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఇచ్చే క్లారిఫికేషన్. ఇక్కడ ఉన్న ఎనర్జీస్ కార్డు ఫస్ట్ మీ గురించి అయితే తీస్తాను, తర్వాత థర్డ్ పార్టీ వారి గురించి. స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సను. మీ గురించి ఏమంటున్నారు? ద ఫూల్ కార్డ్ వచ్చింది. అండ్ ఇది కూడా మీకేండి. 4 ఆఫ్ హ్యాండ్స్. అండ్ థర్డ్ కార్డ్ కూడా మీదే, ద హెర్మిట్. అండ్ ద స్టార్ కార్డ్కి 2 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్. ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్కి నైట్ ఆఫ్ కప్స్. అండ్ ద మూన్ ఎనర్జీస్కి నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఏంటంటే వారికి తెలియట్లేదండి వారి లైఫ్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు. మీ విషయంలో చూస్తే
మళ్ళీ మీ లైఫ్లోకి రిస్క్ చేసి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అంటున్నారు. మీ పర్సన్ వచ్చేసి చాలా మొండివారండి. వారికి నచ్చితే ఎవరిని లెక్క చేయరు. మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నా మీ గురించి వాళ్ళు ఇంట్లో వాళ్ళ చెప్పాలన్నా చాలా డేరింగ్ పర్సన్. అంటే ఏదైనా చెప్పగలరు. మీ గురించి ఎంత రిస్క్ తీసుకోగలరని అయితే ఈ పర్సన్ అయితే అంటున్నారు. మీకోసం అయితే రిస్క్ స్టెప్ తీసుకోబోతున్నారండి. అండ్ 5 ఆఫ్ హ్యాండ్స్ అయితే వచ్చింది కదా. ఈ 5 ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే మీ పర్సను మీతో మ్యారేజ్ కావాలన్నా, మీతోటి హ్యాపీ రీయూనియన్ కావాలన్నా, వేరే వారితోటి గొడవ పడితేనే కానీ కాంప్రమైజ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. మీ పర్సను మీ గురించి అయితే ఫైట్ చేస్తారంట. మీతో ఎన్ని గొడవలు పడ్డారో, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు మీ గురించి వారు ఫైట్ చేయబోతున్నారు. మ్యారేజ్ గురించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు 8 ఆఫ్ కప్స్ మీ నుండి వెళ్ళిపోయాక వారికి మీరున్న లైఫ్కి మీరు లేని లైఫ్కి కంపేర్ చేసుకున్నారు. మిమ్మల్ని ఒంటరి వారు చేశారని మీ పర్సన్ అయితే అంటున్నారండి. ఇక్కడ మీ పర్సన్కి మీకు సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ జరిగే సంఘటన ఏంటి అంటే మీ నుండి దూరమైన వారు ఇప్పుడు మీ పర్సన్ ఈ లైఫ్లోకి రావడానికి కారణం కూడా సోల్ కనెక్షన్ అన్నమాట. సోల్మేట్ లవ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు అంటే 6 ఆఫ్ పెంటికల్స్ కదా. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ చేసింది మీ పర్సన్ వీరి కోసం ఎంత చేశారు, ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ కదా ఎంత చేశారు. వీళ్ళ దగ్గర వీళ్ళ మధ్యన ఒక బిజినెస్ రిలేషన్షిప్లో అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారికి ఇవ్వవలసిన అమౌంట్ కానీ సంథింగ్ వారికి ఇవ్వాల్సింది ఇచ్చేయాలనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ నుండి రాబట్టాలనేది అనుకుంటున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటే సంథింగ్ వీళ్ళ మధ్యన ఆర్థిక సంబంధించిన గొడవలని కాదండి, ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. అండ్ ద ఫూల్ కార్డ్ ఏంటంటే నైట్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ ఏమన్నారంటే వీరి గురించి ఏదైనా చేయాలి, వీరు చెప్పింది ఏదైనా వినాలి, చేశారు, నమ్మారు, అన్నీ అయిపోయినాయి. అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ పర్సన్ మనసులో వీరి గురించి ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడాలి అనుకున్నారు. కానీ ఇక మీ గురించి వీరితో ఏమీ చెప్పకుండా మీ లైఫ్లోకి రాబోతున్నారండి. అంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారిని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. కానీ థర్డ్ పార్టీ వారి మీద అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. మెసేజ్ కానీ ఫోన్ కానీ. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ కలిసి అయితే లేరు. మీరు ఎలాగ దూరం అయిపోయారు, ఈ థర్డ్ పార్టీ వారు కూడా మేబీ దూరం అయి ఉంటారండి. నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారు వల్ల మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు. అండ్ మీ పర్సన్ వీరి మీద ఎక్కువ ఫోకస్ చేశారనమాట. అసలు వీరి లైఫ్లో ఎవరైనా ఉన్నారా, అసలు ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లోకి రీజన్స్ ఇలా వెతుక్కుంటున్నారు. ఫైనల్గా జీవితంలో ఒకరితోటి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, ఈ జీవితంలో సక్సెస్ అవ్వాలి. మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టి దూరమైన వారు మళ్ళీ బంధాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారండి. టవర్ కార్డ్ ఏంటి అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అయితే కాంటాక్ట్ అయితే వస్తుంది. అంటే మీ మధ్యన మనస్పర్ధలు తొలగిపోవచ్చు, మీ పర్సనల్ లైఫ్లో నుండి థర్డ్ పార్టీ దూరమై ఉండొచ్చు. 9 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే గతంలో మీరు ఇచ్చిన ప్రేమ అండ్ జీవితం కానీ మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇది రీయూనియన్ కార్డ్ అండి. అండ్ మీ గురించి అయితే ఫైట్ చేస్తారంట. మనస్పర్ధలు కూడా ఎక్కువ ఉండేవి కదా, ఇప్పుడు అవి వారు కాంప్రమైజ్ అవ్వటం, మీ గురించి ఫైట్ చేశారనే కనిపిస్తున్నారు. స్టార్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి వీరి గురించి మీ గురించి అయితే అర్థమైంది. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. టెంపరెన్స్ ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి థర్డ్ పార్టీ గురించి చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరైతే ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారండి. లైఫ్లో ఎవరు కావాలో వారికి మీ పర్సన్కి ఇంకా అర్థం అవ్వట్లేదు. వీళ్ళ మాట నిజమా, వీళ్ళతో లైఫ్ అవసరమా, ఇలా ఆలోచిస్తున్నారు. మీ గురించి కూడా ఆలోచిస్తుంటే ఎన్ని అవకాశాలున్నా మీరు చాలా స్పెషల్ పర్సన్లా కనిపిస్తున్నారు వారి మనసుకి. కానీ ఇప్పుడు మీకు ఏం చెప్పినా మీరు ఏమంటారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రెస్పాండ్ అవుతారు, ఇది కరెక్టేనా? ఇప్పుడు న్యూ మూన్ ఎనర్జీస్లో అయితే ఇవి స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటా. ఈ 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి లైఫ్ ఎంజాయ్మెంట్ కన్నా మీరే ఇంపార్టెంట్ అయితే అవుతున్నారు. స్వచ్ఛమైన ప్రేమ అనేది కోరుకుంటున్నారండి. ఈ రోజు ఎనర్జీస్ వచ్చేసి థర్డ్ పార్టీ వారికి మీకు కంపేర్ చేస్తున్నారు. మీరేంటో, మీ ప్రవర్తన ఏంటో, మీ నడవడిక ఏంటో అన్నీ కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారితోటి కొంచెం ఆర్థికంగా ఏవో డిస్కషన్ అయితే జరుగుతుందండి. మీ విషయంలో ఏమన్నారు, మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాం అని చెప్పి
ఈ థర్డ్ పార్టీని నమ్మి కానీ అట్రాక్ట్ అయ్యి కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ అలానే థర్డ్ పార్టీ వారు ఏం చేయబోతున్నారు అంటే, ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో ఉండాలనుకుంటున్నారా, ఉంటారా, అండ్ మీతో లైఫ్ని చూస్తారా అంటే ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా, షఫల్స్ చేసి యూనివర్స్ జరగబోయే సంఘటన. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరి లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా, చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా. ద మెజిషియన్ కార్డ్ వచ్చింది, 4 ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందండి. ఎస్, మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు, మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఇది జరగబోయే సంఘటన ఏంటంటే 4 monthsలో మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. హ్యాపీ రీయూనియన్ అండి, మ్యారేజ్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి విషయంలో అసలు ఏమంటున్నారు, థర్డ్ పార్టీ వారి విషయంలో ఏమంటున్నారు. ఇదిగోండి 5 ఆఫ్ పెంటికల్స్. ఆర్థికపరమైన విషయాలు అయితే జస్టిస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారితో అయితే విడిపోతారండి. డబ్బు విషయంలో వీరికి మీ పర్సన్కి థర్డ్ పార్టీ వారికి మనస్పర్ధలు అయితే కనిపిస్తున్నాయి. జరిగే సంఘటన ఏంటంటే గొడవ కనిపిస్తుంది. డబ్బు విషయంలో మోసపోవడం, ఇలాగా లీగల్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయండి. మేబీ కొంచెం కేసులు పెట్టుకునే వరకు అయితే వెళ్ళబోతున్నారు. అందుకే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా మీ పర్సన్కి థర్డ్ పార్టీ వారికి మనస్పర్ధలు రావటం. నెక్స్ట్ ఫైనల్గా మీ పర్సన్ మనసుల మాటల ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసుల మాటలు, వీరికి ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్. మీ పర్సన్ మీకు చెప్పే మాటలు. ఇదిగోండి, మీ నుండి అయితే వెళ్ళలేరు, వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు. మీకు దూరమయ్యే ఆలోచన అయితే లేదంటండి మీ పర్సన్. ఏది కూడా వారికి అనిపిస్తుంది, ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఎంత బాధ పెడుతున్నారో, మీరెంత బాధపడుతున్నారో దాని గురించి అయితే బాగా ఆలోచించారు. ఇక్కడితోటి ఈ గొడవలన్నవి వద్దనుకుంటున్నారు, కాంప్రమైజ్ అయితే అవ్వాలనుకుంటున్నారండి. మొత్తం ముగించేయాలి ఈ థర్డ్ పార్టీ వారిని, ఇంకా ఆ థర్డ్ పార్టీ వారి నుండి దూరం అవ్వాలి. అండ్ మీ గురించి కూడా ఏ మనస్పర్ధలు ఉన్నాయో, ఏ విభేదాలు ఉన్నాయో మొత్తం స్టాప్ చేయాలని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు మనసులో మాటలు. నెక్స్ట్ కానీ ఏది చేసినా సరే వారికి శక్తి కొలిది చేయగలరంటండి. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా అంటే చెప్పలేమన్నారు. కానీ వారు తీసుకునేది సరైనదా కాదా అన్నది భయం వేస్తుంది. ఎక్కువ దూరం అయితే వెళ్ళాలనుకోవట్లేదు. వారు ఏదో చెప్తారు, జరగాలనుకుంటున్నారు, జరిగితే జరుగుతుంది, లేదంటే ఇంకా కాంప్రమైజ్ లైఫ్ అయితే బతకాలని అయితే అనుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, మీ మెమరీస్ ఎక్కువ వారిని తినేస్తున్నాయంట. అంటే ఇప్పుడు చూడండి, మీతో లైఫ్ అనేది చూశారు కదా, మరి ఈ థర్డ్ పార్టీ వారు ప్రతి సిచ్యువేషన్ని మిమ్మల్ని గుర్తు చేసేలాగా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు వారు బాధ పెడితేనే కదా మీరెంత బాధపడ్డారో మీ పర్సన్ తెలుస్తుంది. మీ మెమరీస్ అయితే చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఈరోజు మీ పర్సన్ అయితే ఆలోచన ఏముంది అంటే వారి మనసుల మాటలు కూడా మీ నుండి దూరంగా వెళ్ళలేరంటండి. వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు మీతోటి రిలేషన్. కానీ ప్రతిదీ ఏదైనా సరే మీ మధ్యలో ఉన్న మనస్పర్ధలన్నీ స్టాప్ చేసేయాలనుకుంటున్నారు. కానీ దీని గురించి వారు ఎంతవరకు ప్రయత్నం చేయగలరో అంతవరకే ప్రయత్నం అయితే చేస్తారు. వారికి ఓపిక ఉన్నంతసేపు మీ గురించి ఫైట్ చేసే అవకాశం అయితే ఉందని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. అసలు మీ ఆలోచనల నుండి బయట పడలేకపోతున్నారంట. తిన్నప్పుడు మీరే గుర్తొస్తున్నారు, పడుకున్నప్పుడు మీరే గుర్తొస్తున్నారు, వర్క్ చేసినప్పుడు మీరే గుర్తొస్తున్నారు. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు
మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంజల్స్ నెంబర్స్ చెప్తాను అండ్ వీడియోస్ లైక్స్ చేసిన వారికి ఎనర్జీస్ అయితే చెప్తానండి. మీరు ఈ నెంబర్స్ అయితే క్లైమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇస్తానని చెప్పాను కదండి. ఎవరైతే వీడియోకి 333 నెంబర్ తోటి లైక్ చేశారో ఇది మీరు క్లైమ్ చేసుకోవచ్చు కూడా, మిగతా వాళ్ళు కూడా. అండ్ రెండవది వచ్చేసి 108 ఈ నెంబర్ తోటి ఎవరైతే లైక్ చేశారో వీడియోకి మీరు క్లైమ్ చేసుకోవచ్చు. మూడవది వచ్చేసి 202 ఈ నెంబర్ తోటి లైక్ చేసిన వారికి అండ్ ఈ నెంబర్ మీరు క్లైమ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 నెంబర్స్కి ఎనర్జీస్ తోటి రీడింగ్ అయితే ఇస్తాను. మొదటిగా 333 అండి. 333 మీరు లైక్ చేసుకున్న అండ్ క్లైమ్ చేసుకున్న అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇది ఒక పర్సనల్ రీడింగ్ టైప్ అండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారు క్లైమ్ చేసుకున్న నెంబర్ 333. దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. 333 7 of cups, 4 of cups, స్టార్. మీకేం చెప్తున్నారు అంటే మిమ్మల్ని కాదనుకున్న వారి గురించి మీరు ఇంకా హోప్స్ పెట్టుకున్నారండి. యూనివర్స్ మీకు ఏవేవో అవకాశాలు అయితే ఇస్తారంట. అది మీ లైఫ్ని నిలబెట్టాలని ఉంటుంది. మంచి పొజిషన్లో అయితే ఉంటారండి. మీ లైఫ్లోకి వచ్చే వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే ఉంటారు. మీకు మంచి జీవితం అయితే ఇస్తారు. ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన వారు కానీ అంటే ఒక రిలేషన్షిప్లో చాలా దారుణంగా మోసపోయి ఉంటారు. మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని వేరే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ మీకు హోప్ అయితే ఉంది కదా, పర్సన్ తోటి లైఫ్ కావాలి. యూనివర్స్ ఇచ్చే అవకాశం మీరైతే తీసుకోవట్లేదంట. యూనివర్స్ చెప్పేది ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారండి. మీ లైఫ్లో మీరు ఏది కోరుకుంటున్నారు, మీ మనసులో ఉన్నవారి కోసమా లేదంటే యూనివర్స్ మీకు ఒక మంచి గిఫ్ట్గా మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే పంపించబోతున్నారు. అది మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుందండి. మీరు యాక్సెప్ట్ చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది. యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా మీ లైఫ్ మీరు ఇచ్చేసుకున్నట్టే. అంటే మళ్ళీ వద్దనుకున్న వారు మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ బాధ పెడతారు. యూనివర్స్ అయితే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే పంపించబోతున్నారంట. అది మీరు యాక్సెప్ట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. మేబీ ఇది కర్కాటక వృశ్చిక రాశి వరకు అయితే జరుగుతుందండి. మీరు క్లైమ్ చేసుకున్న ఆ వీడియోకి లైక్ చేసిన నెంబర్ బట్టి కూడా ఈ రీడింగ్ వస్తుంది. అండ్ రాశుల ప్రకారంగా తీసుకుంటే కర్కాటక వృశ్చిక మీన రాశి వారు అయితే అవుతున్నారు. మీ లైఫ్లోకి న్యూ పర్సన్ అయితే వస్తున్నారు. యూనివర్స్ మీ లైఫ్లో ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేసే విధానం బట్టి ఉంటుందండి. ఇంకా మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా. ఇది ఈరోజు 333 ఏంజల్స్కి నెంబర్స్ కానీ అండ్ మీరు క్లైమ్ చేసుకున్న నెంబర్ కానీ వీడియో లైక్ చేసిన నెంబర్తో కానీ ఇలా మీరు ఎనర్జీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి 108 యూనివర్స్ 108 నెంబర్కి మీరు ఇచ్చే సమాధానాలు. క్వీన్ ఆఫ్ కప్స్ అయితే వచ్చింది. ఎస్, యూనివర్స్ 108కి మీరు ఇచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ వారి మనసులో ప్రశ్నకి వారు కోరుకున్న నంబర్ 108. వారి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే సమాధానాలు. క్వీన్ ఆఫ్ సార్డ్స్, కింగ్ ఆఫ్ సార్డ్స్. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు మీ పర్సన్ తోటి చాలా గొడవలయ్యే అవకాశం ఉంది. ఇక్కడ వేరే వారైతే కల్పించుకుంటున్నారు. ఒక లేడీ ఒక జెంట్ వాళ్ళే పెడుతున్నారండి. మీకు మీ పర్సన్ మధ్య గొడవలకు కారణం వీరే. ఇప్పుడు మీ పర్సన్ని మీ నుండి దూరం చేయాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీ పర్సన్ మీకు కూడా రివర్స్ తోటి మాట్లాడవచ్చండి. అంటే మీరు తెలియదన్నట్టు, మీరు వద్దన్నట్టు అలా మాట్లాడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎక్కువ గొడవలు అయితే కనిపిస్తున్నాయండి. జరగబోయే సంఘటన ఏంటంటే మీకు మీ పర్సన్కి చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. అసలు మీకు గొడవలు పెట్టడానికి గొడవలకి కారణం ఒక జెంట్ ఒక లేడీ అయితే కనిపిస్తున్నారు. ఇవి గొడవలకు సంబంధించిందండి. నిజాలు ఎవరికి అవసరం లేదు. కానీ సిచ్యువేషన్ ఏంటి అంటే వారికి అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. మీ మీదైతే నెగ్గాలనుకుంటున్నారు. మీరు కూడా చాలా పంతం మొండితనం
ఎక్కువ కనిపిస్తుంది. మీ మాట మీదే, కానీ మీకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మీకు అలవాటు, కానీ మీ కోపమే మీ శత్రువు అన్నట్టు. ఇప్పుడు పర్సన్ విషయంలో మీరు ఎంతో ఇదిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇక్కడ గొడవలు తప్ప ఏమీ కనిపించట్లేదు. చాలా గొడవలు అయ్యే అవకాశం అయితే ఉంది. ఒక పెళ్లి విషయంలోనూ గొడవ అవ్వచ్చు, ఒక భార్యాభర్తలు కలిసే విషయంలో గొడవలు అవ్వచ్చు. మిమ్మల్ని కలిపే ఉద్దేశం అయితే ఎవరికీ లేదండి, విడిపోవాలనే కోరుకుంటున్నారు, ఆఖరికి మీ పర్సన్ కూడా. మరి 108 ఎవరైతే క్లైమ్ చేసుకున్నారో మరి ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయండి. మీకు రిజనైట్ అయితేనే తీసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. ఈ రాశుల ప్రకారంగా తీసుకుంటే వృషభ, కన్య, మకర రాశి వారు అయితే అయ్యారు. వృషభ, కన్య, మకర రాశి వారికి ఈ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి నెంబరు 202, యూనివర్స్ 202. ఈ నెంబర్ ఎవరైతే ల్యాక్ చేశారో అండ్ ఈ నెంబర్ ఎవరైతే క్లైమ్ చేసుకున్నారో దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. 202 యూనివర్స్ 202కి మీరు ఇచ్చే సమాధానాలు. 5 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సార్ట్స్, 2 ఆఫ్ కప్స్. హ్యాపీనా? ఇప్పుడు థర్డ్ పార్టీ వారు మీ పర్సనల్ లైఫ్లో నుండి దూరం అయిపోతారండి. మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారిని అయితే కోల్పోతారు. మీరు ఇప్పటి వరకు జీవితం నష్టపోయినట్టు కనిపిస్తున్నారు, ఒంటరిగా బ్రతుకుతున్నారు. మీ ఆలోచనలు ఏంటంటే అందరికీ దూరంగా జీవితాన్ని ముగించేయాలనుకున్నారు, కానీ యూనివర్స్కి ఈ విషయం అయితే అస్సలు నచ్చలేదు. మీ జీవితంలో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అండ్ మీ దేన్నైతే కోరుకుంటున్నారో అది మీకు నిజమవుతుంది. అంటే కమ్యూనికేషన్ అయితే రాబోతుందండి. మీ జీవితం నాశనం చేసిన వారు కానీ, మీరు వద్దనుకున్న వారు కానీ వారు మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా మీ పర్సనల్ లైఫ్లో ఉన్న వారిని కోల్పోతున్నారు. అండ్ మీకు ఈ విధంగా కాంటాక్ట్ అయితే వస్తుంది. మీ పర్సన్ మీతో మాట్లాడడానికి కారణం కూడా ఇదే. ఇది అందరికీ రిజల్ట్ అవ్వకపోవచ్చండి. మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటి అంటే వారి లైఫ్లో ఉన్నవారు ఎవరినో కోల్పోతున్నారు, అంటే కాలం చేసిన వారిలా కనిపిస్తున్నారండి. ఇది తీసుకోపోవడమే మంచిది ఎనర్జీస్. మరి మీ పర్సన్ మీతో మాట్లాడడానికి రీజన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో సాడ్నెస్ ఉన్నా సరే మీకు మంచి అనేది జరుగుతుంది. అంటే కీడించి మేలించమన్నారు కదా, ఇప్పుడు మీ పర్సన్కి కీడైతే కనిపిస్తుంది, ఇక్కడ మీకు మేలైతే జరుగుతుంది. కమ్యూనికేషన్ తోటి మీ పర్సన్ తోటి ఇక్కడ మీకు రీకనెక్ట్ అయితే అవ్వబోతుంది. మరి రాశి ప్రకారంగా తీసుకుంటే వృషభ, కన్య, మకర రాశి వారు అయ్యారు అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయ్యారు. 6 రాశులు అయితే వచ్చాయి. ఈ 3వ దాంట్లో 202 అంటే సోల్మేట్ కనెక్షన్ అండి. మీ పర్సన్కి మీకు ఇప్పుడు వారు మీకు దూరం అవ్వాలనుకున్నా ఏదో ఒక సిచ్యువేషన్ జరిగి మిమ్మల్ని దగ్గర చేస్తారండి. యూనివర్స్ అన్నవారు ఒకరు బాధ పెట్టారు అంటే ఒకరు బాధపడేలాగానే చేస్తారు. ఇప్పుడు మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుందా అంటే కాంటాక్ట్ కనిపిస్తుంది కొంచెం నెగిటివ్ తోటి. సో ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ అండి, థ్యాంక్ యూ టు ఆల్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. మీరు ఆ విధంగా నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తానండి, డీటెయిల్ రీడింగ్గా ఉంటుంది. ఇది ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను. మరొక మంచి కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్.